కడప వేదికగా జరుగుతున్న 3 రోజుల పాటు మహా పసుపు పండుగకు వివిధ రాష్ట్రాల నుంచి అలాగే జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. ఈ 2 రోజుల పాటు జరిగే కార్యకర్తల సమావేశంలో ఏమేమి జరగబోతూ ఉన్నాయి, ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, దేశ నలుమూలల నుంచి కూడా ఎంతో మంది వస్తున్నారు, ప్రధానంగా ప్రపంచ నలుమూలల నుంచి కూడా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా జిల్లాల నుంచి కార్యకర్తలు తరలి వస్తున్నారు వేలాదిగా కూడా. వాళ్ళకి సంబంధించి ఎలాంటి నిర్దేశం జరగబోతోంది, పార్టీకి సంబంధించిన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో? తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి దాదాపుగా 43 సంవత్సరాలు కావస్తుంది. దానిలో 34 మహానాడులు జరిగాయి. అందులో ఈసారి రాయలసీమ ప్రాంతంలో కడప నడిబొడ్డున జరుగుతుంది. ఒక పసుపుమయంతో ఈరోజు ఒక ప్రజల యొక్క ఒక ఉత్సాహంతో ఈరోజు ఈ మహానాడు జరగబోతోంది. చాలా సంతోషం. మీరు చూస్తున్నారు, ఆ వరుణదేవుడు కొద్దిగా చల్లబడింది. అదే క్రమంలోనే మా వాళ్ళు బాగా ఉత్సాహంగా కూడా తరలి వస్తున్నారు, లక్షలాది మంది. అదేవిధంగా 3వ తరాన్ని ఆవిష్కరించబోతున్నాం భవిష్యత్తులో. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ బాబు గారు భవిష్యత్ తరానికి ఈ 3 తరాల వాళ్ళని కూడా చూడబోతున్నాం. 3 తరాల నుండి కూడా మేము ఈ పార్టీలోనే ఉన్నాం. నేను కూడా 83 నుండి ఆవిర్భావం నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఉన్నాం. చాలా సంస్కరణలు తీసుకుని వచ్చాం. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డు అనేటువంటి పథకం అయితేనేమి, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు అయితేనేమి, అదేవిధంగా ఆ రోజు పెన్షన్ వితంతువులకి వికలాంగులకు పెన్షన్స్ అయితేనేమి, ఇట్లా చాలా కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుంది. 2 రూపాయల కిలో బియ్యం అనేది ఫస్ట్ భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసింది ఆంధ్రప్రదేశ్లోనే. అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్లో పేడకాడ అన్నం కూడా కరువైందనే ఉద్దేశంతో ఆ క్రమం తీసుకొచ్చారు. మాండలిక వ్యవస్థ వచ్చింది. ఆ రోజు ప్రజలకు చేరుగా ప్రభుత్వాలు ఉండాలనేటువంటి లక్ష్యంతో ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చాలా కార్యక్రమాలు, అదేవిధంగా మార్పులతో సంబంధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆవిష్కరించాం. మీ అందరికీ తెలుసు, హంద్రీ నీవా అయితేనేమి, పోలవరం అయితేనేమి, అదేవిధంగా అమరావతి అయితేనేమి, చాలా కార్యక్రమాలు. ఈరోజు అమరావతి వేదికగా ఈసారి మహానాడు జరుగుతుందని అందరూ అనుకున్నారు, కానీ అందరూ ఆశ్చర్యపరిచే విధంగా 3 రోజుల పాటు ఈ వేడుక నిర్వహిస్తున్నారు. అది కూడా కడపలో, వైఎస్ఆర్ జిల్లాగా పిలువబడుతున్న కడప జిల్లాలో నిర్వహించడానికి ప్రత్యేకమైన కారణం ఏమన్నా ఉందా? ఆల్రెడీ మొన్న మోదీ గారు వచ్చారు. అక్కడ బ్రహ్మాండంగా ఒక ఆవిష్కరణ జరిగింది లక్షలాది మందితో. అక్కడ తర్వాత మహానాడు పెడితే బాగుండదు. అదేవిధంగా రాయలసీమలో కూడా మునుపెన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు ఎక్కువ వచ్చాయి. అదేవిధంగా ఎప్పుడు గెలవలేనటువంటి పార్లమెంట్ స్థానాలు కర్నూలు, ఎప్పుడో గతంలో పార్లమెంట్ కర్నూలు గెలిచాం, తర్వాత ఈరోజు కర్నూలు గెలిచాం, నంద్యాల గెలిచాం, హిందూపురం గెలిచాం, కర్నూలు గెలిచాం, అన్నీ దాదాపుగా తిరుపతి గెలిచాం, చిత్తూరు గెలిచాం. అంటే లోక్సభ సీట్లు కూడా ఎక్కువ వచ్చాయి, అసెంబ్లీ సీట్లు కూడా ఎక్కువ వచ్చాయి. రాయలసీమ ప్రాంతంలో రాయలసీమలోనే నడపాలనేటువంటి లక్ష్యంతో రాయలసీమ ప్రజలకు కూడా చేరువ కావాలి, ఇంకా చేరువ కావాలి. భవిష్యత్ తరానికి ఈరోజు ఆవిష్కరిస్తున్నటువంటి లోకేష్ బాబు గారు కూడా భవిష్యత్తులో ఈ ప్రాంతం నుండి ఆ రోజు తండ్రి ఏ విధంగా చిత్తూరు నుండి పోటీ చేసి గెలిచి ఈ పరిపాలించారో ఆ విధంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి అన్ని రకాల ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదు. కడపలో ఏదో కడప మా గడ్డ అంటారు, ఆ గడ్డ మీద మేము తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా గెలిచామనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ గడ్డ, వాళ్ళ అడ్డ కాదు, మా అడ్డ, తెలుగుదేశం పార్టీ అడ్డ. సార్, చాలా మంది కార్యకర్తల్లో కూడా నెక్స్ట్ నారా లోకేష్ గారిని సీఎంగా చూడబోతూ ఉన్నాము, ఆ దిశగా మేము ఆయనకి వెన్నుదన్నుగా నిలబడతామని అంటున్నారు. ఈ సభలో, ఈ 3 రోజుల సభల్లో ఏమైనా నెక్స్ట్ సీఎంగా నారా లోకేష్ గారిని ప్రకటించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎక్కడ అది మహానాడుకి మీదిగా అట్లా జరగవు. నాకు తెలిసినంత వరకు భవిష్యత్తులో డెఫినెట్గా 3వ తరానికి ఆయన రావాల్సినటువంటి అవసరం ఉంది, దాంట్లో తప్పు లేదు. ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉండాలి. యువతకి ఈరోజు యువ నాయకుడు ఆయన, ప్రజల మన్నన పొందుతున్నాడు కాబట్టి భవిష్యత్ తరానికి ముఖ్యమంత్రి అయ్యా దాంట్లో ఆశ్చర్యం అక్కర్లేదు, డెఫినెట్గా అవుతాడు. అలాంటే ఒక విజ్ఞత, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఆలోచన తెలిసినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి ఆలోచన లేదు, అవగాహన లేదు, పరిపాలన తెలియదు. బట్ ఈ లోకేష్ బాబు గారిని చూస్తే మీకు అందరికీ చూశారు. ఈరోజు బ్రహ్మాండంగా ఒక మంత్రిగా, ఐటీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా బ్రహ్మాండంగా సంస్కరణలు తీసుకొస్తున్నాడు. అదేవిధంగా ప్రపంచమంతా తిరిగాడు. ప్రపంచంలో వినూత్నమైనటువంటి ఏమైనా ఉంటే ఆ నూతన వ్యవస్థలను తీసుకొచ్చి టెక్నాలజీ ద్వారా ఈ రాష్ట్రాన్ని ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ అగ్రగమంగా అభివృద్ధి చెందేదానికి ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. సార్, 29వ తేదీ జరిగే భారీ బహిరంగ సభకి ఎంతమంది అభిమానులు వచ్చే అవకాశం ఉంది సార్? డెఫినెట్గా
5-6 లక్షలు తగ్గకుండా వస్తారు. అన్ని ప్రాంతాల్లో కూడా పోటీ పడి వస్తున్నారు. డెఫినెట్గా ఆ భగవంతుడు కూడా, ఆ వరుణ దేవుడు కూడా 5 గంటల నుండి 9 వరకు వరుణ దేవుడు కూడా మాకి సహకరిస్తాడనే భావిస్తున్నాం. సక్సెస్. సో చూసుకున్నట్లయితే ఈరోజు రేపు జరిగే కార్యకర్తల సభలో కూడా కొన్ని దిశానిర్దేశం చేసే కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అలాగే వాతావరణం అనుకూలించడము అండ్ అలాగే 3వ రోజు జరిగే భారీ బహిరంగ సభకు కూడా 8 నుంచి 10 లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ సమస్యలు కానీ తలెత్తకుండా విధంగా అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మురళితో స్వాతి, విజువల్ న్యూస్, కడప నుంచి.